హలో వ్యూవర్స్, సబ్స్పేస్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్ డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెట్రిక్ స్పేస్ డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇక్కడ మనకి ఎక్స్ కామా డి అనేది మనకి మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. వై ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అంటే వై అనేది ఈ మెట్రిక్ స్పేస్లో ఉన్న ఒక సబ్సెట్ అయితే ఈ సబ్సెట్ని ఏదైతే ఈ వై ఉందో ఈ వై అనే సబ్సెట్ని మనం సబ్స్పేస్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఈ సబ్సెట్లో మెట్రిక్ స్పేస్ యొక్క అన్ని ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయితే విత్ రెస్పెక్ట్ టు ద మెట్రిక్ డిస్టెన్స్తో ఎగ్జిస్ట్ అయితే దాన్ని అప్పుడు వైని మనం సబ్స్పేస్ అని చెప్తామండి. దీనినే మనం రిలేటివ్ సబ్స్పేస్ అని కూడా చెప్తామండి. ఇప్పుడు సబ్స్పేస్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్కి ఎనదర్ డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ మనకి ఎక్స్ కామా డి అనేది మనకి మెట్రిక్ స్పేస్, వై ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారండి. దెన్ ద మ్యాపింగ్ డివై మ్యాప్స్ వై క్రాస్ వై టు ఆర్, ఇది ఏదైతే ఉందో ఈ మ్యాపింగ్ని ఏ విధంగా డిఫైన్ చేశారు అంటే డివై ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఇచ్చారండి. అంటే ఇక్కడ ఎక్స్ కామా వై అనే 2 ఎలిమెంట్స్, వైలో ఉన్న ఎలిమెంట్ వై అనేది ఏదైతే మనం సబ్సెట్ అని తీసుకున్నామో ఆ సబ్సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అండి. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది వై అనే సబ్స్పేస్లో ఉన్న తీసుకున్న డిస్టెన్స్ అనమాట. డివై అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ వై సబ్సెట్ వై అండి. సో డివై ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఈ విధంగా ఈ మ్యాపింగ్ని ఈ విధంగా డిఫైన్ చేశారు. ఇది అనేది మనకి మెట్రిక్ అయితే ఈ వై ఏదైతే మన సబ్సెట్ అని వై అని తీసుకున్నామో ఈ సబ్సెట్లో ఏదైతే తీసుకున్నామో ఈ కండిషన్ అనేది మనకి మెట్రిక్ అయితే అప్పుడు ఆ మెట్రిక్ డివైని రిలేటివ్ మెట్రిక్ అని చెప్తామండి. రిలేటివ్ మెట్రిక్, ఈ రిలేటివ్ మెట్రిక్ ఎక్కడ తీసుకున్నాం? ఇండ్యూస్డ్ ఆన్ వై అంటే వై అనే సబ్సెట్లో తీసుకున్నాం బై డిస్టెన్స్ డి అండ్ ద స్పేస్ వై కామా డివై ఈజ్ కాల్డ్ సబ్స్పేస్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్ అని చెప్తామండి. అంటే ఇక్కడ ఎక్స్ కామా డి అనేది మన మెట్రిక్ స్పేస్ అయితే వై కామా డివై అనేది ఈ మెట్రిక్ స్పేస్లో ఉన్న సబ్స్పేస్. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం డయాగ్రామ్ యూజ్ చేసి చెప్తున్నానండి. ఇక్కడ ఎక్స్ కామా డి అనేది మనకి మెట్రిక్ స్పేస్, వై అనేది ఈ మెట్రిక్ స్పేస్లో ఉన్న సబ్సెట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వై అనే సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకుందామండి. ఇక్కడ పీ కామా క్యూ ఆర్ ఎక్స్ కామా వై ఎనీథింగ్ తీసుకున్నాం అనుకోండి. వాటి యొక్క డిస్టెన్స్ని డి అనే డిస్టెన్స్ ఫంక్షన్ ఇండికేట్ చేస్తే ఏదైతే ఈ సబ్సెట్ ఉందో ఈ సబ్సెట్లో కూడా మెట్రిక్ స్పేస్ యొక్క అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే అప్పుడు ఈ సబ్సెట్ని మనం ఈ మెట్రిక్ స్పేస్కు సబ్స్పేస్ అని చెప్తామండి. ఇప్పుడు మనం సబ్స్పేస్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్కి ఎనదర్ డెఫినేషన్ కూడా చూద్దామండి. ఇక్కడ మనకి ఎక్స్ అనేది మనకి మెట్రిక్ స్పేస్ అని ఇచ్చారండి. వై అనేది ఈ మెట్రిక్ స్పేస్లో ఉన్న సబ్స్పేస్ అయితే ఇప్పుడు సపోజ్ పి ఈజ్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు వై అంటే ఇది ఎక్స్ కామా డి అనేది మనకి మెట్రిక్ స్పేస్ అండి. ఇది వై అనేది సబ్స్పేస్ అయితే సపోజ్ పి అనే ఏదైనా సమ్ పాయింట్ అనేది వైలో ఉంది అని తీసుకున్నాం. సపోజ్ పి అనేది వైలో ఏదైతే సబ్స్పేస్ ఉందో సబ్స్పేస్లో ఉన్న సమ్ పాయింట్ అని తీసుకుంటే వి ఆఫ్ పి అనేది పి యొక్క నైబర్హుడ్, ఇది అనేది ఎక్స్ అనే స్పేస్లో ఉన్న నైబర్హుడ్ అయితే యూ ఆఫ్ పి అనేది నైబర్హుడ్ ఆఫ్ పి విత్ సమ్ రేడియస్ ఆర్ ఇన్ వై అంటే ఇది యూ ఆఫ్ పి ఏదైతే ఈ మిడిల్లో ఉంది ఇది యూ ఆఫ్ పి అనే అంటే ఇది కూడా పి యొక్క నైబర్హుడ్. యూ ఆఫ్ పి అనేది పి యొక్క నైబర్హుడ్ విత్ రేడియస్ సమ్ ఆర్ అనే రేడియస్తో ఇది అనేది కంప్లీట్లీ వైలో ఉన్న నైబర్హుడ్ అయితే ఇప్పుడు మనం ఈ రిలేషన్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇప్పుడు యూ ఆఫ్ పి ఏదైతే పి యొక్క నైబర్హుడ్ ఇన్ సబ్స్పేస్ వై అనే సబ్స్పేస్లో ఉన్న ఈ నైబర్హుడ్ వాల్యూ రావాలి అంటే మనం వి ఆఫ్ పి అంటే ఎక్స్ స్పేస్లో ఉన్న పి యొక్క నైబర్హుడ్ ఇంటర్సెక్షన్ వై సబ్స్పేస్ చేస్తే మనకి యూ ఆఫ్ పి వాల్యూ వస్తుంది. అంటే ఇది ఇంటర్సెక్షన్ ఈ వాల్యూ అంటే వి ఆఫ్ పి ఇంటర్సెక్షన్ వై చేస్తే మనకి యూ ఆఫ్ పి వాల్యూ వస్తుందండి. అంటే యూ ఆఫ్ పి ఈక్వల్ టు వి ఆఫ్ పి ఇంటర్సెక్షన్ వై అని రాసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే యూ ఆఫ్ పి కూడా మనకి వి ఆఫ్ పిలో ఉన్న సమ్ పార్ట్ అనమాట. అంటే యూ ఆఫ్ పి ఈజ్ కంటైన్డ్ ఇన్ వి ఆఫ్ పి.